పవర్ ఉన్నంత కాలం ఓ ఫ్యామిలీలో అందరూ సెలబ్రిటీలే. వాళ్ల మధ్య ఎన్ని గ్యాప్స్ ఉన్నా పవర్ ఉంది కాబట్టి నడిచిపోయింది. పవర్ లేనప్పుడే అసలు విషయం బయటకు వస్తుంది. తలోదారిగా మారిన ఆ ఫ్యామిలీలో ఓ లీడర్ తీరు చూసి పార్టీ లీడర్లే షాక్ అవుతున్నారట. ఎమ్మెల్సీ కవిత రూటే సెపరేటట. నేతలందరికీ ఓదారైతే పార్టీలో తన దారి తనదేనట. బీఆర్ఎస్ పవర్ లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో పార్టీలో తనకో ప్రత్యేక కోటరీ ఉందనేది పార్టీ నేతలు చెప్పే మాట. ఏ పదవి లేకపోయినా కవిత ఆదేశిస్తే ఆఘ మేఘాల మీద పనులు జరిగిపోయేవని చెప్తారు. ఇప్పుడు కూడా కవిత తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. అటు పవర్ పోవడం, సేమ్ టైం ఇటు కాలు విరగడంతో కేసీఆర్ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ టైంలో అందరూ దగ్గరుండి పార్టీ ప్రోగ్రామ్స్ చేయాల్సింది పోయి కవిత ఒంటరిగానే తన ఎజెండాతో కార్యక్రమాలు నిర్వహించడంపై ఆశ్చర్యపోతున్నారట పార్టీ నేతలు. పార్టీ ప్రజా ప్రతినిధులందరూ కలిసి చలో మేడిగడ్డకు పోతే ఎమ్మెల్సీ కవిత మాత్రం ఎక్కడా కనిపించలేదు. పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారట ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన కూడా చేశారు కవిత. జిల్లాలో పూలే విగ్రహాలపై రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టించారు. ఇవన్నీ పార్టీ జెండా కింద జరగలేదు, ఆమె సొంతంగా నిర్వహించారనే చర్చ జరుగుతోందట. ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు పెట్టాలనే నినాదం కూడా కవిత సొంత నిర్ణయమేట. జాగృతి పేరుతో కవిత సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని గులాబీ లీడర్ల టాక్. సొంత కార్యక్రమాల నిర్వహణపై కవిత తనదైన స్టైల్లో రిప్లై ఇస్తున్నారట. పార్టీ అధినేత తనకెలాంటి బాధ్యతలు అప్పగించలేదని చెప్తున్నారట. కామ్ గా కూర్చునే బదులు ఏవో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని కవిత సమర్థించుకుంటున్నారట. కవితకు బాధ్యతలు ఒకరు అప్పగించడం ఏంటని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తలో బాధ్యత తీసుకోవాలే కానీ ఎవరికి వాళ్లు కార్యక్రమాలు పెట్టుకుంటే సభ్య సమాజానికి ఏం సమాధానం ఇచ్చినట్టని గుసగుసలాడుతున్నారట పార్టీ నేతలు. కేసీఆర్ పై ఒత్తిడి చేసేందుకే కవిత సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారన్న టాక్ నడుస్తోందట. పార్టీలో ఇప్పటికైనా తనకు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ని తన కార్యక్రమాల ద్వారా కేసీఆర్ కి చెప్పకనే చెప్తున్నారట కవిత.